హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ కెన్ హౌరీ, సో అంబాసిడర్ ఫర్ కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్. సో ఇక్కడ కింద ఎక్కడ ఇచ్చారు, ఓకే, ఫర్ ద పర్పస్, ఇక్కడ చూసారా, ఫర్ ద పర్పస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్ త్రూ అవుట్ ద వరల్డ్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫీల్స్ దట్ ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ గ్రీన్లాండ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ట్రంప్ గ్రీన్లాండ్ అనేది అమెరికాకి గ్రీన్లాండ్ ఓనర్షిప్ అమెరికాకి అబ్సల్యూట్ నెసెసిటీ అట. సో అందుకోసం నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్లాండ్ని తను తీసుకుందాం, బేసిక్గా తను కొనేద్దామని అనుకుంటున్నాడు టెక్నికల్గా. సో ఫస్ట్ పనామా కెనాల్, నౌ గ్రీన్లాండ్, వై ట్రంప్ వాంట్స్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ది టెరిటరీస్. సో మీకు పనామా కెనాల్ గురించి వినే ఉంటారు మీరు, అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ మార్వెల్ యాక్చువల్లీ. సో అది ఇక్కడ చూపిస్తాను మీకు గూగుల్లో. ఇది ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే, ఇది మ్యాప్స్లో చూస్తే గూగుల్ మ్యాప్స్లో. సో ఇది బేసిక్గా నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఉంటుంది. సో ఒకప్పుడు ట్రేడ్ చేయాల్సినప్పుడు అమెరికాలోనే ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్కి వెళ్ళాలంటే వాళ్ళు ఇక్కడ అంటే చీప్గా ట్రావెల్ చేయడం బెటర్ అనిపిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి షిప్లో ట్రావెల్ చేసి సౌత్ అమెరికా మొత్తం దాటేసి ఇలా కిందికి వచ్చి మళ్ళీ వెస్ట్ కోస్ట్కి రావాల్సి వచ్చేది. దీనివల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి అప్పుడు పాస్ట్లో ఒక 75 years ముందు నాకు గుర్తుండి, సో అప్పుడు వీళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ మ్యాన్ మేడ్గా, ఇక్కడ పనామా కంట్రీలో ఒక మ్యాన్ మేడ్గా ఇక్కడ ఒక బ్రేక్ చేసి ఒక కెనాల్ బిల్డ్ చేశారు. యాక్చువల్లీ తవ్వి అక్కడ ల్యాండ్ మాస్ని తవ్వి ఒక లిఫ్టింగ్ టెక్నిక్, అంటే మీరు ఆ వీడియో చూడండి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి, పనామా కెనాల్ ఎలా పనిచేస్తుందని. వాళ్ళు బేసిక్గా షిఫ్ట్ని లిఫ్ట్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ కిందికి వదిలిపెడతారు. సో ఇట్స్ ఇంజనీరింగ్ మార్వెల్ యాక్చువల్లీ అది. సో ఇది యాక్చువల్లీ అమెరికా తన పైసలు తన ఏమంటారు హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఒకటి బిల్డ్ చేశారు ఇక్కడ. సో ఆ పనామా కెనాల్ అప్పుడు వీళ్ళకి అగ్రిమెంట్ ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే, అమెరికా ఎప్పుడైనా తలుచుకుంటే తన ఆర్మీని డిప్లాయ్ చేసి ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ బేసిక్గా కంట్రోల్ చేయొచ్చు అని వాళ్ళకు అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు బేసిక్గా పనామా దేశానికి చెందిందే ఆ ఏరియా. సో వాళ్ళకి కొద్దిగా అమౌంట్ కూడా వస్తుంది ట్యాక్స్ పరంగా. బట్ వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అమెరికా తలుచుకుంటే అమెరికాకి నేషనల్ సెక్యూరిటీ అనిపిస్తే, తనకి సెక్యూరిటీకి ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళు తీసుకొని దీని కంట్రోల్ తీసుకోవచ్చు అని ఆ అగ్రిమెంట్లో ఉంది. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే, నాకు పనామా కంట్రోల్ కావాలి, సో నేను తీసుకుంటా అని చెప్తున్నాను యాక్చువల్లీ. సో ఇలాగే తను బేసిక్గా గ్రీన్లాండ్ కూడా కావాలని చెప్తున్నారు. ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇది అమెరికా, ఇది కెనడా, ఇది అలాస్కా, బట్ అమెరికా కంట్రోల్లోనే ఉంటుంది. ఇది రష్యా నుంచి యాక్చువల్లీ అమెరికా కొనుక్కుంది $7.7 million ఎంతో కొనుక్కుంది ఒకప్పుడు, పాస్ట్లో. సో ఇది ఇప్పుడు గ్రీన్లాండ్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఈ గ్రీన్లాండ్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్ యాక్చువల్లీ. సో ఇది పార్ట్ ఆఫ్ డెన్మార్క్ యాక్చువల్లీ. ఇక్కడ చూసారు కదా డెన్మార్క్. సో దీనికి బేసిక్గా డెన్మార్క్ కిందికి వస్తుంది. వీళ్ళ పాపులేషన్, వీళ్ళ పర్సనల్ గవర్నమెంట్ ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ హ్యాండిల్ చేసేది డెన్మార్క్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ట్రంప్ డెన్మార్క్ ఒక ఎన్వాయ్ని అంబాసిడర్ని పంపిస్తాడు కదా. సో తనతో ఏం చెప్తున్నా అంటే, ఈ గ్రీన్లాండ్ని మేము కొనాలనుకుంటున్నామని చెప్పి బేసిక్గా డెన్మార్క్ని చెప్తున్నాడు వాళ్ళతో పాటు. సో ట్రంప్కి ఇప్పుడు గ్రీన్లాండ్ కావాలి. ఎందుకు అంటే, మీరు ఇక్కడ చూసినట్టయితే డెన్మార్క్ వాన్స్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఆర్క్టిక్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ డ్యూ టు రష్యాస్ అగ్రెషన్. సో బేసిక్గా ఈ మ్యాప్ మీకు సరిగ్గా చూపించదు కానీ సిచ్యువేషన్ని. బేసిక్గా రష్యాకి ఇది ఆర్టిక్ ఓషన్ కదా, రష్యా మీద ఉండేది ఆర్టిక్ ఓషన్. సో వాళ్ళు ఇది జస్ట్ ఇలా దాటి ఈ గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవచ్చు. బేసిక్గా ఇంకేంటంటే, గ్రీన్లాండ్లో పాపులేషన్ కూడా చాలా తక్కువ, ఒక 50,000 మెంబర్స్, ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 1,00,000 మంది ఉంటారు అనుకోండి. మ్యాక్స్ 1,00,000 కూడా ఉండరట, మేబీ 60,000-75,000 మెంబర్స్ ఉంటారు అంతే గ్రీన్లాండ్లో. కాకపోతే ఏంటంటే, గ్రీన్లాండ్ చాలా మినరల్స్కి, చాలా ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఫెసిలిటీ ప్లస్ రేర్ ఎర్త్ మెటల్స్ ఇలా చాలా ఉన్నాయి, మినరల్ వెల్త్ యాక్చువల్లీ గ్రీన్లాండ్లో. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే దీని లొకేషన్ కూడా అమెరికాకి కెనడాకి చాలా దగ్గరలో ఉంది. సో బేసిక్గా చైనా కానీ చైనాకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, బట్ జస్ట్ ఇన్ కేస్ చైనా రష్యా ఇద్దరు కలిసి గ్రీన్లాండ్ని ఆక్రమించారనుకోండి, గట్టిగా మాట్లాడితే దాన్ని ఆక్రమించడం పెద్ద కష్టం ఏం కాదు రష్యాకి ఆల్రెడీ కోల్డ్ ప్రదేశాలలో చాలా చలి ఉన్న ప్రదేశాల్లో ఫైట్ చేయడం దానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళు ఫైట్ చేస్తూనే వాళ్ళ ఆర్మీకి ఇది అలవోక. సో వీళ్ళు జస్ట్ 50,000 మెంబర్స్ అంటే జస్ట్ వాళ్ళు పోయి ఒక 1-2-3 డేస్లో ఆక్రమించేయచ్చు
ఈ దేశాన్ని. సో దీని తర్వాత ఎప్పటికైనా టెన్షన్ ఉంటూనే ఉంటుంది కదా అమెరికాకి. ఎందుకంటే ఇక్కడ చూసినట్టే ఇక్కడ చూసినట్టయితే రష్యాకి ఇక్కడ నుంచి అమెరికా దగ్గరే మీరు ఇక్కడ చూసినట్టయితే. బట్ ఇక్కడ నుండి ఇది యాక్టివ్ ప్లేస్ కదా, ఇది కొద్దిగా ఇన్యాక్టివ్ అనుకోండి. బట్ జస్ట్ ఇన్ కేస్ ఇదైతే యాక్టివ్, ఇక్కడున్న అన్ని కోస్టల్ ఏరియాస్ అన్నీ యాక్సెసిబుల్ కదా. సో అమెరికాకి అది భయం. సో బేసిక్గా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే నేను ఇప్పుడే దీన్ని తీసేసుకుంటాను. మీరు ప్రీవియస్ నా వీడియోలో చూస్తే కెనడాకు కూడా బేసిక్గా ఏం చెప్పారంటే ట్రంప్ మీరు నా 51 స్టేట్ అయిపోండి, సో మీకు అప్పుడు ట్యాక్స్ తగ్గిస్తాను, మీకు ప్రాబ్లం ఉండదు అని చెప్పి. సో ట్రంప్ ఇలా మాట్లాడతాడు, ఇలాంటి చేస్తాడని తెలుసు. కానీ ఇప్పుడు తను ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో స్ట్రాంగెస్ట్ యూఎస్ ప్రెసిడెంట్. ఎందుకంటే తన దగ్గర సెనేట్ ఉంది, తన దగ్గర కాంగ్రెస్, అంటే రెండు హౌజెస్ని కంట్రోల్ చేస్తున్నాడు. అమెరికాలో ఉన్న పార్లమెంట్లో 2 హౌజెస్ ఉంటే 2 హౌజెస్ని రిపబ్లికన్సే కంట్రోల్ చేస్తున్నారు. సో బేసిక్గా తన బాగా పవర్ఫుల్ ఉంది, తను అనుకునే ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. బట్ అంటే కెనడా 51 స్టేట్ అవుతుందని చెప్తలేను, బట్ హీ హాస్ వెరీ మచ్ పవర్. తన దగ్గర అయితే చాలా పవర్ ఉంది. సో ట్రంప్ ఏమనుకున్నాడు, కెనడా, గ్రీన్లాండ్, పనామా కెనాల్ ఇవన్నీ అంటే సెక్యూరిటీ, నేషనల్ యుఎస్ యొక్క సెక్యూరిటీ అంటే నిజమే. తన సైడ్ నుంచి తన సైడ్ జెన్యున్గానే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే యుఎస్ సెక్యూరిటీ తనకి ఇంపార్టెంట్. సో తను ఏం చేస్తున్నాడంటే మ్యాక్సిమం ఇప్పుడు వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ యుఎస్. సో వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో అందుకే తను అలాగా మాట్లాడుతున్నాడు. గ్రీన్లాండ్ కొనేసుకుంటా అంటున్నాడు. పనామా కెనాల్ని ఎందుకంటే వాళ్ళ ట్రేడ్కి ఇంపార్టెంట్ చాలా. సో పనామా కెనాల్ని మళ్ళీ ఏమంటారు వాళ్ళ ఆర్మీ పోయి అక్కడ డిప్లాయ్ చేస్తాను అంటున్నాడు. సో తన సైడ్ నుంచి నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కాబట్టి తను చేస్తాను అని చెప్తున్నాడు. సో ఏమవుతుందో చూడాలి. ఇప్పటికైతే ఇదే ఇది న్యూస్ యాక్చువల్లీ. ట్రంప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నాడు. సేమ్ అదే. సో ఈ పనామా కెనాల్ గురించి మీరు వినే ఉంటారు నాకు తెలిసి. నెక్స్ట్ తను ప్రెసిడెంట్ నాకు తెలిసి జాన్ 25th 20th ఎప్పుడో అప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక అప్పటి నుంచి నాకు తెలిసి న్యూస్లోకి వస్తూనే ఉంటుంది పనామా కెనాల్ అండ్ గ్రీన్లాండ్ గురించి. ఏమైతే చూడాలి. మ్యాక్సిమం అయితే డెన్మార్క్ అమ్మేద్దామని అనుకోదు. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం.